పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో దళితపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ సోమవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్రం హోంశాఖ మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని అలాగే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఈ రోజు దళిత గిరిజన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా కొమరాడ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఇలా జరిగిన ఎడల ఇంకా పెద్ద ఎత్తున ఈ ఆందోళన భవిష్యత్తులో చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో దళిత గిరిజన యువకులు పాల్గొన్నారు। మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు దళిత గిరిజన యువకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। దీనికి సంబంధించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈరోజు అవమానపరిచే విధంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకి అవమానపరచడం చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తున్నాం। ఈరోజు దళితులకు కానీ గిరిజనులకు కానీ రిజర్వేషన్ ఉందంటే ఈరోజు అంబేద్కర్ యొక్క పుణ్యం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం। అలాంటి అంబేద్కర్ని ఈరోజు అవమానపరచడమే కాకుండా మీరు ఆయన్ని మానిచి దేవుణ్ణి పూజించాలని చెప్పి చెప్పడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం। ఏదేమైనా ఈరోజు మతాలపైన దాడి చేసే విధంగా ఈరోజు అమిత్ షా చేసిన మాటలు ఉన్నాయి। ఈ వెంటనే ఆయన వెనక్కి తీసుకోవాలి। అలాగే ఈరోజు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని సంఘాలు కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చేసిన మాటలని వెనక్కి తీసుకోవాలి, ఆయన్ని తీసుకోవాలి తప్ప ఇలాగ అవమానపరచడం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। వెంటనే ఆయనని బర్తరఫ్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఇంకా ఏఎన్ఆర్లు ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం।